పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో సామాన్య ప్రజలు నానా కష్టాలు పడుతూ ఉంటే తాజాగా వంట గ్యాస్ పై వీరి కన్ను పడినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 3 నెలలకు 6 నెలలకు పెరుగుతున్న గ్యాస్ ధర ఇక నుండి నెలకోసారి పెరుగుతుందట. ఇది నిజంగా సామాన్య జనాలకు మంట పుట్టే నిర్ణయం అని చెప్పాలి. ఇప్పటికే జీఎస్టీతో షాక్లో ఉన్న జనాలకు ఇప్పుడు గ్యాస్ ధర కూడా పెరుగుతుందంటే మరింత షాక్కు గురవుతారని చెప్పవచ్చు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పై ప్రతి నెల 4 రూపాయలు పెంచాలని ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలను ఆదేశించినట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం తెలిపారు. ఈ మేరకు లోక్సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 14.2 కేజీల సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ పై నెలకు 2 చొప్పున పెంచాలని ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థకు గత ఏడాదే చెప్పాం. తాజాగా దాన్ని రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఇలా వచ్చే ఏడాది మార్చి నాటిన వంట గ్యాస్ పై సబ్సిడీని తొలగించాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం సబ్సిడీ కింద ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లు తీసుకోవచ్చు. ఆ తర్వాత 13వ సిలిండర్ నుంచి మార్కెట్ రేటుకే విక్రయిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి నెల 4 రూపాయలు పెంచాలని కంపెనీలను ఆదేశించినట్లు ప్రధాన్ తెలిపారు. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్, బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం.